ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన మా దేవ, యేసు ప్రభువు నామమున మీకు వందనాలు. మీ బిడ్డలందరంగా చేరువచ్చుంటున్నాం. మీ వాక్యము ఆశీర్వాదకరమైనది, ఆశీర్వాదం ఇచ్చేది ప్రభువా. ఈ వాక్యము మా జీవితాలకు ఆశీర్వాదం అనుగ్రహించవలసిందిగా మనవి చేస్తుంటున్నాం. కృప చూపించండి. మీ స్వరం పెంపచేయవలసి మనవి చేస్తూ రావాల్సిన తీసుకురండి. వినగల చెవి, గ్రహించగల మనసు దయచేయండి. దేవుని వాక్యం, చదవబడిన వాక్యం గ్రహించగలిగిన బిడ్డలైన వారిని మీరు అనుగ్రహించవలసి మనం వచ్చేస్తుంటాం. వారి హృదయాలు గ్రహింపుడు దయచేయి. పిల్లల్ని, పెద్దల్ని అందరినీ మీ స్వాగతించండి. కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి విడుచున్నాం తండ్రి. దేవుని వాక్యంలో నుండి మనం కొన్ని విషయాలు చూసుకుందాం. దేవుని వాక్యంలో నుండి కొన్ని విషయాలు మనం చూసుకుందాం. కీర్తన గ్రంథం 115వ కీర్తన. కీర్తనల గ్రంథం 115వ కీర్తన 13వ వచనం మనం అందరం కూడా కలిసి చదువుకుందాం. 115వ కీర్తన 13వ వచనం అందరం చదువుకుందాం. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించును. యెహోవా 14వ వచనం, యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. భూమి ఆకాశం ఉంచిన యెహోవా చేత మీరు ఆశీర్వింపబడిన వారు. దేవుడు ఆదికాండం 1వ అధ్యాయంలోనే మనుషులైన వారిని ఆశీర్వాదకరంగా చేశారు. మనకు ఆశీర్వాదం అంటే ఇష్టం కదా. శాపాలు, కష్టాలు, దుఃఖాలు, బాధలు ఇవన్నీ కూడా ఇష్టం లేదు. ఆశీర్వాదం అంటేనే ఇష్టం. మరి దేవుడు మనల్ని ఆశ్రయించాలనే కోరుకుంటున్నాడు. ఎలాంటి వారిని ఆశ్రయించాలని కోరుకుంటున్నాడు? ఎలాంటి వారికి మేలు చేయాలని కోరుకుంటున్నాడు? ఎలాంటి వారిని గొప్ప చేయాలని కోరుకుంటున్నాడు అంటే తన ఎడల భయభక్తులు కలిగిన వారిని ఆయన ఆశ్రయించాలని కోరుకుంటున్నాడు. ఆ భయభక్తులు ఎవరెవరు కలిగి ఉంటారు? భయము, భక్తి అనేది పిల్లలకు తెలుస్తుందా? పెద్దలంటే మనకు తెలుసు కొంత. అరే భయం ఉండాలా, భక్తి అనేది దేవుని ఎడల ఉండాలా, పెద్దల ఎడల ఉండాలా, తల్లిదండ్రుల వారి ఎడల ఉండాలని మనము చెప్పుకుంటాం. పిల్లలకు కూడా తెలియదు. అయితే పిల్లలు తెలుసుకొని భయము, భక్తి కలిగి జీవిస్తే, పెద్దలు తెలుసుకొని భయము, భక్తి కలిగి జీవిస్తే వారిని, వారి కుటుంబాలని దేవుడు ఏం చేస్తాడంటే బాగా ఆశీర్వదిస్తాడంట. ఆశీర్వదించాడంటే అర్థం ఏంటి? డబ్బులు ఇస్తాడు, కోట్లు గులిపిస్తాడు, మంచి పెద్ద పెద్ద బంగళాలు ఇస్తాడని కాదు. ఆశీర్వాదము, అసలైన ఆశీర్వాదం అంటే కుటుంబంలో, జీవితంలో మనశ్శాంతి కలిగి ఉండడం కదండి. మనశ్శాంతి. డబ్బు అంతా ఉందండి, మంచి ఆస్తి పరుడు బాగున్నాడు, ఏసీలు అన్నీ ఉన్నాయి. నిద్ర రాకపోతే అర్థమైందా మీకు? నిద్ర రాకపోతే ఆ డబ్బు వలన ఏమన్నా లాభం ఉంటుందా? బాగా మంచి పలుకుబడి కలిగినటువంటి మంచి ఇల్లులు ఉన్నాయి, ఏమి కావాలో కోరుకున్న తిండి ఉంది, అన్నీ ఉన్నాయి. తినేదానికి తిండి తినకపోతే అది ఆశీర్వాదం అంటావా? మరి ఏమి లేకపోయినా కూడా తృప్తిగా అన్నము తినడము, ఏమి లేకపోయినా కూడా సంతోషముగా నెమ్మదిగా ఉండడము, ఇదే మానవునికి ఉన్నటువంటి నిజమైన సంతోషం. బైబిల్ గ్రంథంలో చెప్పండి మాట ఏంటంటే, ఒకడికి ధనధాన్యాలు సంతోషం కాదంట, కానీ తన జీవితంలో శాంతి, సంతోషం కలిగి తన జీవితం అంతా కూడా నెమ్మది కలిగి ఉండడమే ఆశీర్వాదకరము అని బైబిల్ గ్రంథం మనకు సెలవిస్తూ ఉంది. కాబట్టి మనకు ఇవ్వబోయేటువంటి ఆశీర్వాదాలు నెమ్మదితో కూడుకున్నవి, శాంతితో కూడుకున్నవి, మరి ఆశీర్వాదంతో కూడుకున్నవి. ఇవన్నీ కూడా దేవుని సంబంధమైనవి. ఇక్కడ వాక్యంలో వ్రాయబడిన మాట ఏంటంటే, ఎవరైనా సరే తన ఎడల భయభక్తులు కలిగి ఉంటే, భయము, భక్తి కలిగి ఉన్న పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా వారిని, వారి కుటుంబాలను ఆయన బహుగా ఆశ్రయించేవాడని వాక్యం రాయడు. దైవ గ్రంథంలో అనేకమైన వారు భయభక్తులు కలిగి ఉన్నారు. వారు కలిగి ఉన్నారు, వారి కుటుంబంలో పిల్లలు కలిగి ఉన్నారు, వారి యొక్క దాసులు కలిగి ఉన్నారు, వారి ఇరుగు పొరుగు వారు కలిగి ఉన్నారు. కాబట్టి వారిని, వారి కుటుంబాలను దేవుడు బహుగా ఆశ్రయించి అభివృద్ధి పరిచినాడుగా మనం చూస్తూ ఉంటున్నాం కదండి. కాబట్టి మన కుటుంబాలు మన ద్వారా ఆశ్రయింపబడాలి అంటే మనము దేవుని ఎడల భయము, భక్తి కలిగి జీవించాలి. అంతే కదండి. మన పిల్లలు ఆశ్రయింపబడాలంటే
మనము దేవుని ఆశీర్వాదాలు మనం పొందితే మనకు మన పిల్లలకి ఆశీర్వాదాలు వస్తాయి. మనమే దేవుని ఆశీర్వాదాలు పొందకపోతే మన పిల్లలకి మనం ఎలాగ ఆశీర్వాదం ఇవ్వగలం? కాబట్టి దేవుడు మనతో మాట్లాడేది ఏంటంటే, మన జీవితంలో భయము భక్తి కలిగి ఉందా? భయము అంటే ఏమిటి? భక్తి అంటే ఏమిటి? భక్తి అనేది దేవుని సంబంధమైన, అంటే దేవుని దగ్గర మనము బైబిల్ గ్రంథంలో ఉందంటే ఒక వ్యక్తి భక్తి కలిగి ఉన్నాడంటే అర్థం ఏంటంటే, మరి ఆ పేదలైన వారికి లేకపోతే దిక్కుమొక్కులైన వారికి ఆదరించి వారికి సహాయం చేయడమే భయముతో అనేటి మాట చూస్తున్నాం. భక్తితో. భయం అంటే అర్థం ఏంటంటే పాపము జోలికి వెళ్ళకోకుండా ఉండడమే భయం. బైబిల్ గ్రంథంలో ఉంది. కీర్తన గ్రంథం చూడండి, 4వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం చదవండి ఎవరైనా. 4వ అధ్యాయం 4వ వచనం. చూడండి, భయము నొంది పాపము చేయకుడి. ఏమంటున్నాడు? భయము పొంది పాపము చేయకండి. ఎందుకు? పాపము చేసేవాడు బహుగా భయపడతాడు. అర్థమైందా మీకు? ఇప్పుడు తప్పు చేసేవాడు ఏం చేస్తాడు? భయపడతాడు. ఇప్పుడు సమాజంలో రోడ్లో ఉన్నామనుకోండి, రోడ్లో మనం ఎవరైనా దొంగతనం చేసినారు, ఒకవేళ మనమే దొంగతనం చేసినాము కానీ ఏమి తెలియకోకుండా కామ్కుండా, అక్కడ చుట్టుపక్కల పోలీసులు ఏం చేశారంటే ఎవరిని బయటికి ఓడికోకుండా చుట్టూ కొంచెం గేట్లు పెట్టేసినారు. అర్థమైందా? ఇక సోదా చేస్తారు మనల్ని. ఏమని? ఎవరి దగ్గర అయితే పర్సు కానీ డబ్బు కానీ ఉందనుకో, ఎవరి దగ్గర ఉంటే వాడికేమో వాళ్ళు ఎట్టుంటా చెప్పండి, గుబులు కదా. మరి నేను దొంగతనం చేశాను కదా, ఈ దొంగతనం ద్వారా నేనేమవుతాను? పట్టబడతాను. అంటే పట్టబడకుండా ద్వారాలు దాటి వెళ్ళిపోయింటే పర్వాలే, ద్వారాల్లో మూయబడితే ఇక మనం పట్టబడడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మనలో భయం అనేది పెరుగుతూ వస్తుంది కదా. కొన్నిసార్లు అక్కడక్కడ హత్యలు జరుగుతూ ఉంటాయి, దొంగతనాలు జరుగుతూ ఉంటాయి. ఏం చేస్తారంటే ఎవరైతే దొంగతనం చేస్తారో, ఎవరైతే హత్యలు చేస్తారో ఆ ప్రాంతంలో ఉన్నవారు అక్కడ నిలబెట్టిన తర్వాత కుక్కలు పంపిస్తారు. కుక్క ఏం చేస్తారు? మనిషి అని కనుక్కోయాడు. కుక్క ఏం చేస్తుందంటే అక్కడున్న వ్యక్తి, ఈ వ్యక్తి తప్పు చేసి హత్య చేశాడనుకో, వాడు దొంగ అయితే కరెక్ట్ వాడిని పట్టేస్తుంది. అర్థమైందా? అంటే ఆ పట్టక మునుపు ఆ వ్యక్తి హృదయంలో ఏం కలుగుతుంది? భయము. ఏం కలుగుతుంది చెప్పండి? భయం కలుగుతుంది. అంటే భయము కలిగిందంటే అర్థం ఏమిటి? వాడు తప్పు చేశాడు అని అర్థం. అర్థమైందా? పాపము చేశాడు. కాబట్టి భయము నుండి మీరు పాపం చేయకండి. దైవ గ్రంథంలో ఆదాము అవ్వలు మన పితరులు మనకు బాగా తెలుసు. మనకు జన్మనిచ్చినటువంటి పితరులైన వారు, మానవ జన్మకే మూలమైన వారు ఏం చేశారంటే దేవుని ఆజ్ఞను అతిక్రమించారు. దేవుడు చెప్పాడు ఈ కార్యం మీరు చేయొద్దు, ఈ పండు తినొద్దు అని ఆయన సెలవిస్తే ఆ పండు తిన్నారు. దేవుని ఆజ్ఞను వాళ్ళు అతిక్రమించడం ద్వారా జరిగిన కార్యం ఏమిటంటే వారు పాపం చేసిన వెంటనే వారి హృదయాల్లో మనం చూస్తే వెంటనే వాళ్ళు భయపడిపోయినారు. ఒక మాట అన్నారు చూడండి, ఆదికాండము 3వ అధ్యాయం. ఆదికాండం 3వ అధ్యాయం 10వ వచనం నేను చదువుతా వినండి, లేకపోతే 3వ అధ్యాయం 10వ వచనం ఒరియాలో చదువు. ఆదికాండం 3వ అధ్యాయం 10వ వచనం. ఎంతసేపు ఇస్తున్నావు? ସେ ଉତ୍ତର କଲେ, ମୁଁ ଉଦ୍ୟାନ ମଧ୍ୟରେ ତମ ରବ ଶୁଣି ଆପଣ ଉଲ୍ଲଂଘତା ସକାଶେ ଭୀତ ହୋଇ ଲୁଚିଲି. నేను తోటలో నీ స్వరం విన్నప్పుడు దిగంబరునిగా నుంటిని గనుక భయపడి దాగుకొంటిని. అర్థమైందా? పాపము చేశాడు కాబట్టే దేవుని ఎదుటికి మానవుడు రాలేకపోయి అక్కడ భయపడి దాక్కున్నాడు. కాబట్టి భయము పడిన వ్యక్తి ఏం చేస్తాడంటే పాపమునకు దూరంగా ఉంటాడు. పాపం చేసే వ్యక్తి దేవుని ఎదుట నిలబడలేడు. భయపడిపోయి, అంటే పాపము తన హృదయంలో ఉంచుకున్నవాడు. ఏం భయం ఇది? అరే దేవుడున్నాడు, నాలో పాపం ఉంది, నా పాపము తొలగించుకుంటేనే కానీ నన్ను నా కుటుంబాన్ని దేవుడు దీవించడు, ఆశీర్వించడు అంటే భయము మన హృదయంలో ఉంటేనే కానీ దేవుడు మనల్ని ఆశీర్వించడు. మనము పాపం చేసే కొద్దీ అలాగే కఠినమైపోతూ ఉంటాం. పాపం చేసే కొద్దీ కఠినమైపోతూ ఉంటాము.
భయం లేకుండా కొంతమంది అంటా ఉంటారు, మరి దేవుడిని భయం ఉందని జ్ఞాపకం చేసుకోరా, ఇన్ని దుర్మార్గాలు ఎందుకు చేస్తావు అంటే, దేవుడు లేదేం లేదు, నేను భయపడిన ఎవరికైనా మాట్లాడుతూ ఉంటాం కదా. భయము అంటే దేవుడున్నాడనేటువంటి ఆలోచన, భయం మన హృదయం లేకపోతే మనం పాపము చేసేవారంగా ఉంటాం. ఈ పాపం మనల్ని ఏం చేస్తుంది, భయభీతులు, ఈ లోకంలో దేవునిడల భయభక్తులు లేకుండా చేసి మనల్ని కఠిన హృదయలు చేసేసి మనల్ని ఏం చేస్తుందంటే, మనము చేసేటువంటి అరాచకాలన్నిటికీ కూడా మనల్ని మూలం చేసి చివరికి మన చేత మనల్నే చంపించేటట్టు ఆ ప్రయత్నము చేస్తుంది. మన చేత మనమే చంపుకునేటట్లుగా. అర్థమైందా మీకు? ఇప్పుడు పాపం ఏం చేస్తుంది, మన చేత మోసపు కార్యాలు జరిగించి ఆ పాపం ఏం చేస్తుందంటే భయం లేకుండా చేసి ఆ పాపము చివరికి మనము మోసకార్యాలతో మనం చిక్కబడిన తర్వాత ఇక బ్రతకడానికి కూడా మనకు సిగ్గు అవమానమయ్యి మన జీవితాల్ని మనమే పాడు చేసుకునేటట్లుగా ఆ పాపం మనల్ని చేస్తుంది. అందుకే పాపము మనిషిని చంపుతుంది అంటే ఇదే, పాపం మనిషిని చంపేస్తుంది. కాబట్టి భయము లేకోకుండా పాపం చేసేవాడు, పాపములో నిలిచి ఉన్నవాడు తన జీవితాన్ని తనకే నాశనానికి కారకుడుగా ఉంటున్నాడు. భయము లేకోకుండా ఉన్నవాడు, భయము కలిగేవాడు, అయ్యో దేవుడున్నాడు, నా పాపానికి పరిహారం చేస్తాడు, నా పాపానికి ప్రాయశ్చిత్తం మరి ప్రతిఫలం ఇస్తాడు, నా పాపమునికి వచ్చే శిక్ష మరి ఆయన విధిస్తాడు, కాబట్టి నా పాపం ద్వారా నేను నశించిపోతాను, కాబట్టి నేను భయం పడి దేవునికి భయపడి నా పాపమును వదులుకోవాలా అనేటువంటి తలంపు మన హృదయాల్లో రావాలి. కాబట్టి ఎప్పుడైతే ఆ తలంపు చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ, సామాన్యంగా చిన్నపిల్లల్లో రాదు, వస్తే దేవుని కృప, పెద్దల్లో ఒక వయసు వచ్చిన వారు తప్పు చేసినప్పుడు తప్పు చేయడానికి భయపడే విధానంలో ఉన్నప్పుడు వారు పాపము చెయ్యరు కదా. అర్థమైందా? ఇప్పుడు మనము పాపములో ఉన్నాం, పాపములో జీవిస్తూ ఉంటున్నాం. ఎవరైతే పాపములో ఉన్నారో ఇంకా దేవుని దగ్గరకు వస్తుంటాము, మరి మన పాపమును వదిలిపెట్టాం, దాన్నే భయము లేని జీవితం అంటాం. దేవుని దగ్గరకు వస్తూ ఉంటాం కానీ పాపాన్ని వదిలిపెట్టాం, దాన్ని ఏమంటారు, భయం లేని జీవితం అంటాం. ఈ భయం లేని జీవితం ఏం చేస్తుంది, దేవునికి భయపడకపోతా అంటే మనుషులకు భయపడకపోతా ఉంటుంది. ఆ భయం లేని జీవితం ఏం చేస్తుందంటే, ఆ భయం లేనటువంటి ఆ పాపము మానవులైన మనల్ని పట్టుకొని నిత్య నరకాగ్ని తీసుకువెళ్తుంది. చూడండి, బైబిల్ గ్రంథంలో మనకు తెలుసు, ధనవంతుడైన వాడు భయం లేకోకుండా ఈ భూలోకంలో తన తప్పులు ఉంటాయి, మరి తప్పులు చేస్తూ వచ్చాడు. దేవుడైన వాడు ఉన్నాడు, నాకు ప్రతిఫలం ఇస్తాడు, నా క్రియలకు తగినట్టుగా ప్రతిఫలం ఇస్తాడు, మరి నేను ఆయన చేత దెబ్బలు తినాలా, ఈ తప్పులు కనేటి కూడా నేను శిక్ష విధింపబడాలా అని తెలిసినప్పుడు కూడా తను ఇష్టపూర్వకంగా తప్పులు చేస్తూ వచ్చాడు. మానవులంగా మనం ఎట్టుంటామంటే ఇష్టపూర్వకంగా పాపాలు చేస్తాం. అర్థమైందా? చూడండి, ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయం, సామెతల తర్వాత ఉంటుంది. సామెతల తర్వాత ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనం చదువు. ఉపదేశం 8:11 ಕೆಟ್ಟಿದ್ದು ಕುಕರ್ಮ ವಿರುದ್ಧರೆ ದೊಂಡಾಜ್ಞ ಪರಿತು ಸಿದ್ಧ ನೊಯ್ವರು ಮನುಷ್ಯ ಸಂತಾನವನ್ನು ಕೊಂತುಕೊರನು ಕುಕರ್ಮ ಕೊಯ್ಯಕು సంపూర్ణ ఆసక్తి హుଏ. దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగకపోవట చూచి మనుషులు భయము విడచి హృదయపూర్వకంగా పాపం చేస్తారు. దుష్క్రియ కంటే అంటే ఒక తప్పుకు వెంటనే దండన కలగకపోతే మనిషి తిరిగి అదే తప్పు చేస్తాడు. అర్థమైందా మీకు? ఇప్పుడు పిల్లలు ఉన్నారనుకోండి, దొంగతనం చేసి వచ్చారు, లేకపోతే ఒక పెన్సిల్ తీసుకున్నారు, ఎక్కడిదిరా ఈ పెన్సిల్ అంటే నేను ఆ దాంట్లో వచ్చి దొంగతనం చేసి తీసుకొచ్చుకున్నా అంటాడు. అర్థమైందా? అది మనకి ఇష్టమా? మన పిల్లలు అంటే చేయడం ఇష్టం లేదు. కాబట్టి వెంటనే అప్పుడే మనం వాడిని దండిస్తే వాడు ఆ పని ఏం చేస్తాడు, మానుకుంటాడు. అర్థమైందా మీకు? లేకపోతే ఏముందిలే పిల్లోడు కదా అని మనం వదిలేసాము అనుకో, పట్టకోకుండా తిట్టుకోకుండా లేకపోతే వాడిని దండించకుండా వదిలేసామనుకో, 2వ రోజు వేరే పని చేస్తాడు, 3వ రోజు వేరే పని చేస్తాడు, 4వ రోజు ఇంకా పెద్ద పని చేస్తాడు. చివరికి వాడేమవుతాడంటే ఒక హంతడుగా గాను, పెద్ద గజవంతంగా గాను, లేకపోతే ఒక పెద్ద మోసగాడుగా గాను, లేకపోతే ఒక రౌడీ షీటర్ గానో మారిపోతాడు. దానికి కారణం ఎవరు? చిన్నప్పుడు తల్లిదండ్రులైన వారు చేసినటువంటి ఆ తప్పులకి శిక్ష విధించకపోవడము. కాబట్టి వాడు ఏం చేస్తాడు, పెద్ద అయిన తర్వాత హృదయపూర్వకంగా తప్పులేటి చేస్తాడు, భయము లేకపోవడం అని మనం చూస్తాం. అర్థమైందా? మనం కూడా దుష్క్రియ కంటే
దేవుడు మనం ఏదైనా తప్పు చేసామనుకో వెంటనే దండన విధించలే మనకు. విధించకపోయే లెక్కన మనం ఏం ఆలోచిస్తుంటున్నాం, అరే దేవుడు మనల్ని గమ్ముకున్నాడు కాముకున్నాడు నాకు దండనే విధించలేదు అనుకొని మనం ఇంకా మనం దుష్క్రియ చేసేదానికి ఇష్టపడతాం. అర్థమైందా మీకు? అప్పుడు ఆ తప్పు ఏమైపోతుందంటే మన జీవితానికి నష్టానికి కారణమవుతుంది. కాబట్టి భయము అనేది మన జీవితాలు గుర్తించుకొని దేవుడున్నాడు, ఆయన మనకు ప్రతిఫలం ఇస్తాడు, ఆయన మనం చేసిన వాటికి శిక్ష విధిస్తాడు అనేటువంటి హృదయంలో తలంపు మన హృదయాల్లో ఉంటే ఖచ్చితంగా మనం తప్పు అనేది చెయ్యము. అంతేనా? అదే ఎవరైనా పిల్లలు తప్పు చేస్తూ ఉంటారు, మా అమ్మ మా నాయన తంతారా నాయన, ఈ పని చేస్తే నేను వాళ్ళు ఊరుకుంటారు నన్ను బాగా తంతారని భయం ఉంటే వాడు పని చేస్తాడా? తప్పు చేస్తాడా? చేయడు. అలాగా దేవుడున్నాడు, ఆయన ప్రతిఫలం ఇస్తాడు, ఆయన శిక్షిస్తాడు, ఎవరినైనా సరే దండిస్తాడు అనేటువంటి ఆ భయము మన హృదయాలు ఉంటే మనము తప్పు ఎంత మాత్రమో చేయం. మొట్టమొదటిగా మనం చేయాల్సిన పని ఏంటి? తప్పు ఇదివరకు మనం చేసిన తప్పులని క్షమాపణ కోరుకోవడం. ఇదివరకు తప్పులు చేశాము, వాటిని ఏం చేయాలా? క్షమాపణ కోరుకోవాలి, క్షమించమని వేడాలి. ప్రభువా నేను తప్పు చేశాను, తెలిసి చేశాను, నా తప్పులు నాకు తెలిసినాయి, నేను తప్పు చేశానని నాకు గ్రహింపుకు వచ్చింది, కాబట్టి నన్ను క్షమించు ప్రభువా అని మనం ఎప్పుడైతే అడుగుతామో యేసు ప్రభువారు మనల్ని క్షమిస్తారు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, భయము అనేది మన జీవితాల్లో ఉండాలి. భయం లేకపోతే విత్తలబడి తిరుగుతాము, భయం లేకపోతే దేవుడు అనేవాడు లేకుండా ఆలోచిస్తాము, భయం లేకపోతే మన ఇష్ట ప్రకారంగా జీవించి నాశనానికి మనమే కారకులం అవుతాం. అర్థమైందా మీకు ఇప్పుడు? కాబట్టి భయము నుండి ఏం చేయకూడదు? పాపము చెయ్యకూడదు, భయము కలిగి ఉండాలి. రెండోది ఏం చూసినాము? ఒక వ్యక్తి ఆశీర్వపడాలంటే భయము కలిగి పాపం చేయకూడదు, రెండోదిగా భక్తి కలిగిన వాడై ఉండాలి. అర్థమైందా మీకు? ఏం చదువుకున్నాము? పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదిస్తాడు. పిన్నలను పెద్దలను పిల్లలు చిన్నల్ని వాళ్ళు భయము భక్తి కలిగి ఉంటే ఆశీర్వదిస్తాడు. మొట్టమొదటి ఏం చూసుకున్నాము? ఏం చూసాం ఇప్పుడు? భయం చూశాం. ఆ భయం లేకపోతే మనుషుడు విచ్చలవిడిగా తిరిగి పాపం చేస్తా ఉన్నాడు, దేవుని భయం లేకుండా. అర్థమైందా? శిక్షణ భయం లేకుండా. అదే ఆ భయము, దేవుడు అనేవాడు భయం ఉన్నాడు, నాకు ప్రతిఫలం ఇస్తాడు, నేను చేసిన దానికి తప్పులు ఇస్తాడు, తప్పులు మరి శిక్షిస్తాడు అనేటువంటి భయం ఉంటే మళ్ళా వాడు తప్పు చేయడు. అర్థమైందా మీకు ఇప్పుడు? అది కాబట్టి మనలో ఇదివరకే పాపములో ఉంటున్న మనము, పాపముతో జీవిస్తున్న మనము మన పాపములను ప్రభు దగ్గర ఒప్పుకోవాలి. మనం భయముతో అయ్యో నేను ఇంతే పాపంలో ఉంటే, ఈ పాపంతో జీవిస్తే నా జీవితము నిత్య నరకానికి వెళ్తాది, తర్వాత నేను ఏం ఆలోచించినా కూడా ఎంత ప్రయత్నం చేసినా కూడా ఆ నరకంలో నుంచి నేను బయటికి రాలేను. ఇప్పుడే భయము కలిగి దేవుని దగ్గర మనము మోకాళ్ళని, ప్రభువా నేను తప్పు చేశాను, నేను పాపం చేస్తున్నాను, నన్ను క్షమించు, దేవుని సన్నిధికి వస్తున్నాను. అర్థమైంది? మీరు ప్రార్థనకు వస్తున్నాను, కానీ నా పాపాలు నా తప్పులు నేను మానుకోలేకపోతున్నాను. కొంతమంది సారాయి మారుకోలేరు, కొంతమంది గంజాయి మారుకోలేరు, కొంతమంది పాన్పరాగ మానుకోలేరు, కొంతమంది మరి ఆ చెడు అలవాట్లు మానుకోలేరు, మోసాలు, దొంగతనాలు, వ్యభిచారాలు ఇవన్నీ కూడా పాప సంబంధం మానుకోలేరు. అర్థమైందా? కానీ దేవుడు కావాలా? దేవుడి దగ్గరకు వస్తారు, పాపం చేస్తూ ఉంటారు, దేవుడి దగ్గరికి వస్తూ ఉంటారు. మరి అలా ఉంటే దేవుడు క్షమిస్తాడా? ఇష్టపడతాడా? దేవుడి దగ్గరకు వచ్చేవాడు వచ్చిన తర్వాత తప్పులు పాపములేని కూడా చెయ్యకూడదు. భయం కలిగి ఉంటే మనం ఏం చేస్తాం? ఎక్కడున్నా, ఇంటికాడున్నా, చర్చి కాడున్నా, ఏ స్థలంలో ఉన్నా తప్పు చేయకోకుండా మన జీవితాల్ని గడుపుకుంటాము, క్షమాపణ కోరుకుంటాం. రెండోది ఏంది? భక్తి కదండి. మన భక్తి ఏం చేస్తున్నాం? భక్తి అనేది దేవుని సంబంధం. మనలో ఉన్నటువంటి జీవితము ప్రభువుకు, మరి ప్రభు యొక్క కార్యాలపై భక్తి చూపించాలి. అర్థమైందా? పై భక్తి కాదు, అది క్రియల చేత చూపించేది. భక్తి ఉన్నవాడు ఏం చేస్తాడు? దేవుని ప్రేమిస్తాడు. అర్థమైందా? భక్తి ఉన్నవాడు ఏం చేస్తాడు? దేవుని మీరు ఇక్కడ తక్కువ ఒకవేళ చూసి ఉంటారు కూడా, మీరు మామూలుగా జెండాలు పట్టుకొని ఆ కాషాయ వస్త్రాలు వేసుకొని ఆ కాళ్ళకు చెప్పులు లేకుండా నడుచుకుంటా పోతా ఉంటారు కదా. ఇవన్నీ మనం చూసినట్టే. ఎందుకు వాళ్ళు పోతారు? వారి ఎడల, దేవుని ఎడల ఉన్న భక్తులు చూపిస్తున్నారు. అంతేనా? ఇంకా కొంతమంది ఉంటారు, పిచ్చోళ్ళు ఉంటారు,
వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడెక్కడోంచి పొరుగు దళాలు ఉట్టుకుంటా పోతా ఉంటారు. ఎక్కడికి పోతారో ఎట్ట పోతారో లేదు. ఇంకా పిచ్చోళ్ళు ఉంటారు, కింద నుంచి పై వరకు మోకాళ్ళ మీద పోతారు. అర్థమైందా? మేము ఆ తిరుపతిలో చూసేవాళ్ళం. మద్రాసుకి దానికి 120 కిలోమీటర్లు, తిరుపతికి మద్రాసుకి. మరి కాషాయవసం చెప్పులు లేకుండా పిల్లలు, పెద్దలు, ముసలోళ్ళు, కుంటోళ్ళు, గుడ్డోళ్ళు అందరూ కూడా నడుచుకుంటా పోతా అంటారు. రాత్రిలా పౌర్లే 3 రోజులు 3 రోజులు పడతారు. నడవడానికి అయితే 3 రోజులు పడతారు. 120-130 కిలోమీటర్లు ఎక్కడి నుంచి వస్తారో నడుచుకుంటా వస్తా అంటారు. వారి భక్తిని వారు చూపిస్తున్నారు. అర్థమైందా? వారి భక్తి వాళ్ళు, నాకు దేవుడు అంటే ప్రేమ, ఆ దేవుడు అంటే ఎందుకు వాళ్ళ భక్తి చూస్తుంటే నన్ను, నా కుటుంబాన్ని వారు దేవుడు ఆశ్రయించాలనే తపనతో వారి కార్యాలను చేస్తారు. మరి మన భక్తి ఏమిటి? వాళ్ళ భక్తి అంటే అట్టుండాలి, వాళ్ళ భక్తి వాళ్ళ భక్తి ఉండని. మరి దేవుని భక్తి ఏమిటి? దైవబిడ్డలమైన మన భక్తి ఏమిటి? మన భక్తి దేవుని సంబంధమైంది ఉండాలి. అంటే దేవుడికి ఇష్టమైంది ఏదో అది మనం జరిగిస్తూ, దేవుని మాట వింటూ, దేవుడు ఏది ప్రీతికరమైంది చేయమంటున్నాడో దానిని చేయడమే భక్తి. అర్థమైందా మీకు? ఇప్పుడు దేవునికి ప్రీతికరమైనది ఏంటి? దేవుని మాట వినడం అంటే ఏమిటి? భక్తి అని అంటే మొట్టమొదట మనం చూస్తే బైబిల్ చదువుకోవడం, దేవుని వాక్యం ముందు ఏం చెబుతున్నాడు దేవుడు. నేను ఆయన భక్తులున్నా కదా, భక్తి ఉంది కదా, ఈ భక్తికి నా భక్తికి నన్ను ఏమి చేయమంటున్నాడు. మొట్టమొదటిగా బైబిల్ చదువు. మీకు చదువు రాకపోతే ఏం చేయాలా చెప్పండి? చదువు రాకపోతే ఏం చేయాలా? దైవబిడ్డలైన వారు చెప్పింది వినడమే దేవుని వాక్యం. అర్థమైందా? చదువు రాదు, అప్పుడు ప్రార్థనకు వచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే దేవుని వాక్యం దైవబిడ్డలు ఏం చెప్తున్నారో అది వినాలి. రెండవదిగా దేవుని భక్తి కలిగిన వాడు దేవుని మందిరాన్ని ప్రేమిస్తాడు. భక్తి కలిగిన వాడు దేవుని మందిరాన్ని ప్రేమిస్తాడు. మనం ఎప్పుడో వారానికో 2 నెలలకో 3 నెలలకో అటెండ్ కాదు. దేవుని మందిరం పైన ఆసక్తి ఉండాలా. దేవుని మందిరం పైన ఆసక్తి ఉండాలా. దేవుని మందిరానికి క్రమంగా రావాలా. సమయం ఉన్నప్పుడల్లా దేవుని మందిరానికి వెళ్ళాలా. మీకు దగ్గరే కదా అస్కానే, చాలా దగ్గర. సమయం ఉన్నప్పుడు దేవుని మందిరానికి వెళ్ళాలా. దేవుని సన్నిధిలో అనేకమైన పనులలో పాలు పొందాలా. దేవుని కార్యాలు పాలు పొందాలా. దేవుని యొక్క కార్యములలో మన వంతు మనము సమర్పణ కలిగి జీవించాలా. అర్థమైందా? దైవబిడ్డలైన వారు మరి బీదలైన వారు ఉంటారు, వారికి మనం కూడా సహాయం చేయాలా. ఇలాగా దేవుని యొక్క భక్తి కార్యాలు అనేవి ఉంటాయి. ఈ భక్తిని మనం ఎప్పుడైతే నేర్చుకుంటామో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అర్థమైందా? భయం ద్వారా పాపమును వదిలిపెట్టి భక్తి, దేవుని కార్యాలు ఏమిటి అనేది మనం చూస్తూ వాటికి నడుచుకోవాలా. బైబిల్ గ్రంథంలో చాలామంది భక్తి కలిగి దేవుని కార్యములు చేస్తూ వచ్చారు. వారు దేవుని యెడల భక్తి ఉన్నప్పుడు దేవుని మందిరానికి క్రమంగా మరి దావీదు మహారాజు తెలుసు కదా, ఏమంటున్నాడు? దేవుడు అంటే చాలా భక్తి, ఆయనకు చాలా భక్తి. అంటాడు, నేను చిరకాలము నా దేవుని మందిరంలో నేను ఉంటాను, నా దేవుని మందిరంలో నివసిస్తాను. ఎవరో ఇంట్లో ఉండడం కంటే నా దేవుని మందిరం నాకు ఉండడం ఆసక్తి. మరి అంతకాదు, భక్తి కలిగిన వాడు దేవుని మందిరం కట్టడానికి కొరకై తన ఆస్తి అంతా కూడా దేవుని సన్నిధికి ఇచ్చి వేసిన వాడుగా చూస్తూ ఉంటున్నాను. అంత మాత్రం కాదు, ఎంతో మంది బీదవారికి దావీదు మహారాజు సహాయం చేసిన వాడుగా ఉంటున్నాడు కదా. భక్తి కలిగిన వాడు ఏం చేస్తాడు? మంచి క్రియలు, దేవుని సంబంధమైన క్రియలు చేస్తూ జీవిస్తాడు. అలాంటి వారిని దేవుడు జీవిస్తాడు. అవన్నీ మనం చేయొచ్చు. అర్థమైంది? నా వల్ల ఏమవుతుందంటే కాదు, మనమందరం మనుషులముగా అవన్నీ కూడా చేసేదానికి వీలుంది, చేయొచ్చు. కాబట్టి మనము సంవత్సరాలు జరిగే కొద్దీ మనలో పరివర్తన లేకపోతే ఏదో వస్తున్నాం పోతున్నాం చేస్తున్నాం అంటే కాదు. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఆ దేవుడు ఎలాంటి వాడు, ఆ గొప్పతనం ఏమిటి, ఆ దేవుని యొక్క భయభక్తి ఎలాంటిది, ఆ దేవుని గొప్పతనం మనం తెలుసుకోవాలి. అర్థమైందా? దేవునిడల మర్యాద, దేవునిడల భక్తి, దేవునిడల మరి ఆసక్తి మనం కలిగి జీవించాల. ఎప్పుడైతే మనం అలాంటి యొక్క మార్గంలో వెళ్తూ ఉంటామో దేవుడు చిన్న వయసులో ఉన్న వారినైనా సరే, పెద్ద వయసులో ఉన్న వారినైనా సరే దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. అర్థమైందా? పెద్ద వయసు ఉన్న వారితో దేవుడు మాట్లాడాడు, చిన్న వయసు ఉన్న వారితో కూడా దేవుడు మాట్లాడినాడు. పెద్ద వయసు ఉన్నవారు మరి వృద్ధాప్యంలో ఉన్నవారు వారు కూడా దేవుడి యొక్క భక్తి కలిగిన వారుగా జీవించారు. చిన్న వయసు ఉన్నవారు కూడా దేవుని యొక్క భక్తి కలిగిన వారుగా జీవించారు. కాబట్టి వారు అలాగ చేశారు కాబట్టే వారిని, వారి కుటుంబాలని దేవుడు ఏం చేశాడు చెప్పండి? ఆశీర్వించాడు. ఇప్పుడు మన కుటుంబాలు కూడా దేవుడు ఆశీర్వించాలని కోరుకుంటున్నాడు.
మనము దేవుడు ఆశీర్వాదం కావాలా మనకు కదా, కావాలి కదా. ఇన్ని దినాలుగా మన జీవితంలో మరి ఆలోచించాలి, ఏమిటి నేను దేవుని నమ్మినా కదా, ఆయన ద్వారా నేను ఎలాగ ఆశ్రయింపబడాలా, ఆయన కార్యం నేను ఎలాగ చేయాలా, ఆయన మాట నేను ఎలాగ వినాలా, ఆయన నేను ఎలాగ ప్రేమించాలా, ఆయన కొరకే నేను ఎలాగ జీవించాలా అనేటువంటి తపన ఆశ మన హృదయాల్లో రోజు రోజుకి ఎక్కువ కావాలి. దీనికి అంతటి కారణం ఏమిటంటే ఇలాగ జీవించిన కారణం ఒకటి, యేసు ప్రభు వారు మన కొరకై ప్రాణం ఇచ్చారు. అర్థమైందా మీకు? యేసు ప్రభు వారు నా కొరకై ప్రాణం ఇచ్చారు. ప్రాణం ఇచ్చిన ఈ వ్యక్తి కొరకై నేను ఎలాగ జీవించాలా, ఈ వ్యక్తి మాటని ఎలాగ వినాలా. ఇప్పుడు మా తల్లిదండ్రులు ఉన్నారు అనుకోండి, వారు బాగా పిల్లలు ప్రేమించారు, చనిపోయేటప్పుడు మరి తల్లిదండ్రులు వీళ్ళు పిల్లలు ఏమనుకుంటారు, ఒరే మా నాయన మా అమ్మ నన్ను బాగా ప్రేమించారు, వారు చనిపోయారు, వారి కొరకై నేను ఏదైనా అంటే వారి పేరు కొరకై నేను ఏదైనా చేయాలా అనుకుంటాడు. ఏం చేయాలంటాడు? కొంతమంది అసలు అనాథ పిల్లలకు ఆహారం పెడతాడు, కొంతమంది సత్రాలు కట్టించుకుంటారు, కొంతమంది ఊరి గ్రామానికి మేలు కలిగేటట్టు ఏదైనా బావులు దువ్విస్తారు, కొంతమంది రహదారిలో ఒక మరి ఎవరైనా కూర్చోవడానికి ఒక ఇల్లులాగా ఒకటి వేపిస్తారు. అర్థమైందా మీకు? ఇప్పుడు అంటే తల్లిదండ్రి మీద ఉన్న ప్రేమ, ఎందుకు వారు పిల్లల్ని అంత బాగా చూసుకున్నారు కాబట్టి వారు చనిపోయిన తర్వాత కూడా వారికి మేలు మరి శాంతి మరి జరగడానికి కొరకై, వారు పేరు చిరస్థాయిగా ఉండడానికి కొరకై పిల్లలైన వారు ఏదైనా చేస్తారు. కష్టము బాధ మరి ఇంత డబ్బు పోతుంది అంత డబ్బు పోతుంది అని ఎప్పుడు అనుకోరు. అర్థమైందా? మనం కూడా దేవుని కొరకే జీవించాలంటే ఎందుకు కొరకే జీవిస్తున్నాం? మన కొరకే ప్రాణం ఇచ్చిన యేసుక్రీస్తు వారు ఉన్నాడు. మన కొరకే ఏమి ఇచ్చాడు? ప్రాణం. కాబట్టి ప్రాణం ఇచ్చిన యేసు ప్రభు కొరకు మనము ప్రభు కొరకే జీవించాలి, ప్రభు మందిరానికి రావాలి, ప్రభు సేవలో పరిచయలో ఉండాలా, దేవుని తెలుసుకోవాలా, అత్యధికంగా అభివృద్ధి పొందాలా, దేవుని భక్తి కలిగి జీవించాలా కదా. మీరు ఎన్ని సంవత్సరాలు చూస్తున్నారు? నువ్వు ఎన్ని సంవత్సరాలు చూస్తున్నావురా? చిన్నప్పటి నుంచి చూస్తున్నాడు. వీడు మీకంటే చిన్నాడే కదా, చెప్పండి. చూడు వాడు మందిరంలో ఉంటున్నాడు అంటే వాడు పెళ్లి కాలేదు, పెళ్ళి అయిన తర్వాత కథ చూద్దాం, మళ్ళీ వస్తుంది. పెళ్ళి అయితే తెలుస్తుంది, ఇప్పుడు కాదు. ఒంటరోడు కాబట్టి ఏదో సాగుతుంది. పెళ్ళి అయితే అటు వస్తాడా? కాబట్టి అయితే దేవుడి మందిరంలో పని, దేవుడు అంటే ఆసక్తి, భక్తి, ప్రేమ, దైవబిడ్డలు అలాగా పెరగడం అది మనలో కూడా రావాలి. దాన్నే భక్తి, దాన్నే భయము అనేది మనం చూస్తాం. అర్థమైందా? దాన్ని మనము కలిగి జీవించాలి. మనకు సంవత్సరాలు పెరిగే కొద్ది ముఖ్యం కాదు, కానీ దేవుని యొక్క భక్తిలో భయంలో ఎంతగా నువ్వు ఎదిగావు, ఆయన నువ్వు ఎంతగా తెలుసుకున్నావు, ఆయన గురించి నీకు ఎంతగా తెలిసిన ఆయన గురించి నువ్వు ఎట్లా జీవిస్తున్నావు, ఆయన యొక్క జీవిత ప్రకారం ఎలా నడుచుకుంటున్నావు అనేది ప్రాముఖ్యమైనది. అర్థమైందా మీకు ఇప్పుడు? కాబట్టి ఆ దేవుని యొక్క సహవాసం, దేవుని యొక్క మందిరం, దేవుని యొక్క సహవాసంలో మనం నడవాలి అనేది దేవుడు కోరుకుంటున్నాడు. మనము దూరమే ఇల్లు, దూరమే మందిరం, దూరమే, కానీ సమయం ఉన్నప్పుడల్లా ప్రభు సంధిలో కనబడుతూ ఆయన కొరకై జీవిస్తూ ఆయన సేవా పరిచయం మనం నిలుచుంటే దేవుడు మన ఎడల గొప్ప ఆశీర్వాదం. ఇప్పుడు కాకపోయినా మనము మన తరమైన వారికి దేవుడు ఆశీర్వదిస్తాడు. మన తరమైన పిల్లల్ని దేవుడు మేము చూసి వచ్చాము. దేవుని మందిరాన్ని ప్రేమించిన వారి కుటుంబాలు గొప్పగా దేవుడు ఆశీర్వించాడు. ఎంతగా ఆశీర్వించాడే, డాక్టర్లు అయినారు, ఇంజనీర్లు అయినారు, వారు గొప్పగా ఇల్లు కట్టుకున్నారు. పిల్లలు పెద్దలు కాదు, పిల్లలు అంటే తల్లిదండ్రులు అలాగా జీవించారు. వారి పిల్లల్ని దేవుడు ఏం చేశాడు? ఇప్పుడు మనం జీవిస్తే మన ఆశీర్వాదం ఎవరికి వస్తుంది చెప్పాలి? మన పిల్లలకి రావాలి, అంతే కదా. మనం వస్తే మన ఆ పిల్లలకి వస్తాయి. మనమే లేకపోతే మన పిల్లలకి ఎట్లా ఆశీర్వదిస్తాడు అనేది మనం గుర్తించుకోవాలి. అది అర్థమైందా? కాబట్టి ప్రభువుకు మన హృదయం ఇద్దాం, మన జీవితంలో చోటు ఇద్దాం. ఆయన కంటే మనకేమి ఎక్కువ కాదు, ఆయన కొరకే జీవిద్దాము, ఆయన తెలుసుకుందాము. చివరి దినాల్లో ప్రభు సేవా పరిచయంలో మనం ముందుకు వెళ్దాము. మనకు ఇంకా ఏమైనా మన జీవితంలో అవకతవకలు అంటే ఆ తప్పులు లేదా ఏదైనా తప్పు చేసి ఉంటే క్షమాపణ కోరుకుందాము, ప్రభు రక్తంలో కడగబడదాము, జీవితం మార్చుకుందాము. ఇదివరకు జీవించిన జీవితం కంటే ఇప్పుడు ఎక్కువగా మనము ప్రభు దగ్గర మనం నిలిచి జీవిద్దాం. అర్థమైందా? ప్రభు మందిరానికి వస్తూ తప్పులు చేస్తూ ఉంటే దేవుడు సహించడు. చాలామంది ప్రభు మందిరానికి వస్తూ ఉంటారు. కొంతమంది తాగి వస్తారు, కొంతమంది అయితే గుట్కాలు వేసుకొని వస్తారు,
కొంతమంది అయితే దుర్మార్గంగా వస్తారు కానీ వారి దానిలో ప్రయోజనం ఏమిటి? పాపము పెట్టుకొని, నేను చెప్పాను కదా మొన్న, ఏం చెప్పాను, ఒక వ్యక్తి పెద్ద యజమానుడు, రోల్స్ రాయ్స్ కార్ అని ఉంటారు. రోల్స్ రాయ్ కార్ అంటే అది 10 కోట్లు, 10 కోట్లుగా. ఆ కారులో మరి యజమానుడు ఎక్కాడు, కారులో డ్రైవర్ కూడా కూర్చో ఉన్నాడు. ఆ కారులో ఉన్నటువంటి వాసన, మంచి వాసన వస్తుంది. అంటే కారులో స్ప్రే ఉంటుంది కదా, స్ప్రే కొడితే మంచి వాసన వస్తుంది. ఆ కారు అక్కడ ఆ మంచి వాసన రావడం బదులు దుర్వాసన వస్తుందట. అరే ఏంద్రా ఇక్కడ మంచి వాసన, చెడ్డ వాసన వస్తుంది. అందులో బూట్లు వేసుకుంటే సాక్సులు వాసన వస్తుంది. చూసారా మీరు? చూసారా ఇప్పుడు ఇన్న సాక్సులు మళ్ళీ వెంటనే ఒక్కసారి వేసుకుంటే మనం ఉతకాలి వాటి, ఆ వాసన వస్తుందట. ఏందిరా సాక్సులు ఉతుకున్నామంటే ఉతుకోలేసాడంటే అవి తీసేయి. ఇంత 10 కోట్ల కార్లలో 20 రూపాయల సాక్సులు వాసన తెస్తున్నాయి. అర్థమైంది మీకు? 10 కోట్ల కారులో 20 రూపాయల సాక్సులు వాసన వస్తాయి, తీసేయరా అన్నాడంట. సరే తీసేసి వాడు ఏం చేసాడు, బయట బారేకోకుండా జోబులు పెట్టుకున్నాడు. అర్థమైంది మీకు? ఇప్పుడు తీసేయకుండా జోబులు పెట్టుకున్నాడు. మళ్ళా కొద్దిసేపు ఉండి ఏందిరా మళ్ళా వాసన వస్తుందిరా అంటే, ఏమిరా పారేసావా అంటే, పారేలయా అన్నట. ఏం చేశాడు, జోబులు పెట్టుకున్నాడు. కారులో కూర్చో అన్నాడు, వాసన వస్తూ ఉంది, వాడు చెప్తే తెలిసింది కదా, మరి వాసన వస్తుంది తెలుసుకున్నాడు కదా, పారేయకుండా వాటిని మళ్ళీ మడత పెట్టి జోబులు పెట్టుకున్నాడు. వాసన అడిగిపోతుంది, మళ్ళా కారులోనే ఉంటుంది. అర్థమైందా? అట్లాగా మనం మందిరానికి వస్తున్నాం, బాగా వినండి, మందిరానికి వస్తున్నాం, దేవుని వేసిపోయామంటే భక్తితో వస్తున్నాం. కానీ పాపం మానకపోతే, పాపం జీవితం మానకపోతే వాసన మన జీవితం నష్టం. అర్థమైందా? కారు అనేది దేవుని సన్నిధి. వస్తున్నాం, అక్కడే మన దగ్గరే పెట్టుకున్నాం, పాపం అంతా కూడా పారవేయకపోతున్నాం, దూరం చేయలేకపోతున్నాం, వారిని దూరం పారవేయకుంటున్నాం, వాటిలో నివసిస్తున్నాం. చివరికి ఆ కంపు అదంతా ఎవరికి? మనకే వాసన. అర్థమైందా మీకు ఇప్పుడు? కాబట్టి వాటన్నిటిని మనం ఏం చేయాలి చెప్పండి? వదులుకోవాలా. ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత ప్రభు సన్నిధిలో మనము ప్రార్థన చేసుకుని విషయాలు జ్ఞాపకం పెట్టుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. కూర్చున్న వారు ప్రార్థన చేసుకునండి. దేవుని భయభక్తులు ఎవరినైనా సరే దేవుడు ఆశీర్వదిస్తారు. పాపం ఒప్పుకున్నవారు, పాప జీవితానికి దూరం కావాలనుకున్నవారు, మరి అలాంటి వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. భక్తి కలిగిన వారిని ఆశీర్వదిస్తాడు. దేవుడు ఆశీర్వించ బదులు పెట్టాడంటే ఏ వ్యక్తి కూడా ఆపలేడు. ఏ వ్యక్తి కూడా ఆశీర్వాదము, వేరే వ్యక్తులు అలాంటి ఆశీర్వాదాలు ఇవ్వలేరు. దేవుడిచ్చిన ఆశీర్వాదం మనకు, మన కుటుంబానికి. కాబట్టి భయము కలిగి మన పాపమునకు మనం దూరం చేసుకుందాం. ప్రభువే మన పాపం దూరం చేసేవాడు. అడిగితే చాలు, ప్రభువా నేను పాపిని, నా పాపాలు క్షమించు అని అడిగితే చాలు. ఎన్నో దినాల నుంచి మందిరానికి వస్తూ ఉంటున్నావు, కానీ పాపమును వదలలేకపోతూ ఉంటున్నావు. కళ్ళు మూసుకోవాలి. పాపమును వదలలేకపోతుంటున్నావు. నీ జీవితంలో అలాగే ఉన్నావు, పాపము అటు వదలకుండా ఉంటున్నావు. కానీ ఆ పాపం ఒక దినాన మనం పట్టుకుంటుంది, శిక్షిస్తుంది. దేవుడి చేత శిక్షింపబడి నిత్య నరకాగ్నికి వెళ్తాం. కాబట్టి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ఎవరైనా సరే ప్రభువా నన్ను క్షమించు అని అడిగితే, ప్రేమ కలిగిన వాడు, దయ కలిగిన వాడు, జాలి కలిగిన వాడు, మనల్ని ప్రేమించిన వాడు క్షమిస్తాడు. నా పాపాలు క్షమించు, నా చెడు వాటిలు క్షమించు, దూరం చేయి అడిగితే చాలు. ఆయన శక్తి కలిగిన వాడు, ఏమైనా చేయగలడు. కాబట్టి పాపక్షమాపణ పొందుదాము. తర్వాత మనం ప్రభువా నేను నిన్ను, నీ మందిరాన్ని ప్రేమిస్తాను, నీ భయభక్తులు కలిగి జీవిస్తాను, జీవితంలో ప్రభువా నమ్మకంగా జీవిస్తాను అని కూడా మనం ప్రార్థన చేసుకోవాలి. భయము కలిగి పాపములకు దూరం కావాలా, భక్తి కలిగి దేవునికి దగ్గర కావాలా. ఈ రెండు లేకపోతే, భయముతో పాపంతో ఉండి భక్తి కలిగి ఉన్నామనుకుంటే వ్యర్థమే. మరి పాపం దూరమై భక్తి లేకుండా ఉన్నామంటే అది కూడా వ్యర్థమే. కాబట్టి భయము కలిగి పాపములకు దూరం కావాలి, భక్తి కలిగి దేవునికి దగ్గర కావాలి. ఇలాంటి జీవితం మనకు అవసరం. దినాలు జరిగిపోతున్నాయి, రోజులు జరిగిపోతున్నాయి, ఇంకా కార్యం లేకపోతే మన జీవితంలో ఎంతో నష్టం. మన పిల్లలు ఆశీర్వపడాలని మనకుందా? అలాగైతే మన జీవితం మార్చుకుంటేనే మన పిల్లలు దేవుడు ఆశీర్వదిస్తాడు, ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. 100,000 కొలదిని పిల్లల్ని ఆశీర్వించాడు. నా పిల్లల్ని ఆశీర్వించడం ఆయనకు ఒక లెక్క కాదు. మరి ఆయన ఆశీర్విస్తే మన పిల్లలు ఎంతో గొప్ప స్థానానికి వెళ్తారు, మనల్ని కూడా తీసుకువెళ్తాడు. ప్రియమైన వారలారా, దేవుడు ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుంది. మనం ఎంత కష్టపడినా ఆ ఆశీర్వాదం పొందలేం, దేవుడే ఉచితంగా ఇచ్చాడు. కాబట్టి ముందు పాపాలు ఒప్పుకోమంటున్నాడు,
తర్వాత ఆయన్ని ప్రేమించి ఆయనకు దగ్గరగా కావాలని కోరుకుంటున్నాడు. కాబట్టి గుర్తించుకుందాం, ప్రార్థన చేసుకున్నాడు మనసులో, ప్రభువా నేను పాపిని, నేను మందిరానికి వస్తున్నాను కానీ భయము కలిగి భయపడి పాపము మానుకోలేదు ప్రభువా, పాపం చేస్తూ లేకపోతే పాపపు క్రియలు చేస్తూ మందిరానికి వచ్చాను. మరి నన్ను క్షమించు ప్రభువా, నా పాపం నుంచి నన్ను దూరపరచు, నీ రక్తం చేత కడుగని అడగాల. రేపు లేక మొన్ననాడే కొత్త సంవత్సరం ప్రవేశిస్తాం. 31వ తేదీ రాత్రి మనం మరి దేవుని సన్నిధిలోకి వెళ్తాం. అక్కడ మన పాపాలు ఒప్పుకుంటాం. అంతకు మునిపే ఈ పాత సంవత్సరంలోనే మన జీవితాన్ని అంతా కూడా పవిత్రపరచుకోవాలి. ఆ దినాన వరకు ఎవరు ఉంటారో తెలియదు, ఆ దినాన వరకు ఎవరు జీవిస్తారో తెలియదు. కాబట్టి మన జీవితం ప్రభు దగ్గర ఒప్పుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన మా దేవ, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ప్రభువా ఈరోజు యెహోవా యందు భయభక్తులు గల వారిని మీరు ఆశీర్వదిస్తా ఉన్నాం. పిల్లలు కానీ పెద్దలు ఎవరైనా సరే మీరు ఆశీర్వదిస్తారన్నాం. మీరు ఆశీర్వదిస్తే ఎవరు కూడా మరి ఏమీ చేయలేరు ప్రభువా. అయితే ఆశీర్వపడాలంటే భయము కలిగి పాపమునకు దూరంగా ఉండాలని మీరు సెలవిస్తూ వచ్చారు. పాపం చేయకూడదన్నారు, పాపంలో ఉండకూడదన్నారు, భయము కలిగి జీవించాలన్నారు. తండ్రి మేము పాపం చేస్తూ ఏమి సదకి వచ్చాం, మమ్మల్ని క్షమించండి. కనుక ప్రేమ కలిగిన వాడు, దయ కలిగిన వాడు కాబట్టి మీ దగ్గరకు వస్తుంటున్నాం. మా పాపాలు క్షమించి తిరిగి మా పాపములకు మేము దూరంగా ఉండడానికి, ఇక అవి చేయకుండా ఉండడానికి సహాయం చేయని ఆయన కనికరించండి, కృప చూపించండి ప్రభా. భక్తి కలిగి ప్రభా పాప క్షమాపణ పొందిన భక్తి కలిగి మిమ్మల్ని, మీ మందిరాన్ని, మీ సేవను ప్రేమించి బిడ్డలంగా మమ్మల్ని చేయని ఆయన కనికరించండి. మంచి కార్యములు చేయడానికి అనుగ్రహించండి. ఇలాగే కుటుంబాలను ప్రభా, ఈ కుటుంబం, ఇక్కడున్న కుటుంబము, ఇక వచ్చిన కుటుంబాలు, వారిని వారి పిల్లల్ని మీరు బహుగా దీవించండి. వారిని దీవించండి, వారి పిల్లలు దీవించండి. వారి మీడల భయము భక్తి కలిగి ఆశీర్వాదం పొందగలిగే బిడ్డలుగా మీరు చేయవలసి మనం చేస్తుంటున్నాం, కనికరించండి. ప్రేమగల తండ్రి, కృతజ్ఞతాపూర్వకంగా మీకు వందన స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. మమ్మల్ని బలపరచునాయన సహాయం చేయండి. మీకై స్తోత్రములు చెల్లిస్తూ మహిమ ఘనత స్తుతి ప్రభావాలు చెల్లిస్తూ ఈ కుటుంబాన్ని, పిల్లలు, పెద్దలందరూ దీవించునాయన ఆశ్రయించండి. ప్రతి ఆదివారము ప్రభా మీ స్థితికి రావడానికి, మీటింగ్లకు రావడానికి, వారి కార్యక్రమం రావడానికి, ఇలాగా మీ స్థలంలో కనబడడానికి బిడ్డలైన వారి హృదయాలు కార్యం జరిగితే వారి చేతి పనిని వారిని దీవించనే ఆశ్రయించండి ప్రభా. కృప చూపించండి. కృతజ్ఞతాపూర్వక వందనాలు చెల్లిస్తూ మా ప్రార్థన దేవ మీకు స్తోత్రములు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించడి వేడుచున్నాం తండ్రి. తండ్రి అయిన దేవుడు ప్రేమిస్తున్నారు. కృపయు పరిశుద్ధాత్మ సహవాసం చేరువచ్చిన మనకు తన ఎడల భయభక్తులు గల వారికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైండు గాక. అందరి ప్రేమ.